కోరికలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం, రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం. దేవాదాయ శాఖ ఉద్యోగులపై దాడులు, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. భద్రాచలం యువ గారిపై దాడి చేసిన అక్రమార్కులను, భద్రాచలం యువ గారిపై దాడి చేసిన దుర్మార్గులను, దేవుని భూములను కాపాడాలి. వేములవాడ దేవస్థానంలో గతంలో పనిచేసి ట్రాన్స్ఫర్ మీద భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి బదిలీపై వెళ్ళినటువంటి ఈవో రమాదేవి గారిపై కొందరు అక్రమార్కులు దాడి చేసినటువంటి సందర్భంలో వేములవాడ దేవస్థానం తరఫున నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం ధరించి నిరసన వ్యక్తపరుస్తున్నాం. ఇలాంటి దుండగులను వెంటనే కఠినంగా శిక్షించాలని అక్కడి మన గవర్నమెంట్ వారిని కోరడం జరుగుతుంది. ఈరోజు భద్రాచలంలో దేవస్థానానికి సంబంధించినటువంటి 900 ఎకరాల భూమిని కాపాడే ఉద్దేశంతో దేవస్థాన సిబ్బంది మరియు ఈవో గారు వెళ్ళడంతో వారిపై దాడి చేసినట్టుగా తెలిసింది. అట్టి దాడిని మేము అందరం దేవస్థానం సిబ్బంది తరఫున ఖండిస్తున్నాము. మరియు ఈవో వారికి దేవస్థాన సిబ్బందికి మా ప్రధాన ఆలయ సిబ్బంది తరఫున అందరం కూడా ఎప్పుడు మేము వారి సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఒక ఈవోపై దాడిని మేము ఖండిస్తున్నాం. తిమ్మాపూర్ టీఎన్జీ వస్తుంది, మేము ఖండిస్తున్నాము. వీళ్ళందరికీ మేము మద్దతు తెలుపుతున్నాం. వేములవాడ దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు నిర్వర్తించి ప్రస్తుతం భద్రాచలం దేవస్థానంలో కార్యనిర్వహణాధికారి బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీ రమాదేవి గారి పైన జరిగిన నేటి దాడిని మా రాజన్న ఆలయ ఉద్యోగుల యూనియన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనికి పరిష్కారం చూపించే దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకు పోయాలని చెప్పి ఈ విషయం సంబంధిత మంత్రివర్యులు అక్కడి ప్రాంతానికి సంబంధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ చొరవ తీసుకొని మా అధికారులపైన ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా అదేవిధంగా దేవాలయానికి సంబంధించిన భూములు పరిరక్షించే కార్యక్రమంలో ప్రభుత్వం ముందుకు వచ్చి పూర్తి తోడ్పాటు మాకు అందించాలని కోరుకుంటున్నాం. రాముని భూములు, రాముని భూములు, దేవాదాయ శాఖ అధికారులపై దాడులు ఖండించాలి.